చూసారా సమోసాలు ఎంత ఎమ్మీగా ఉన్నాయో. రండి టేస్ట్ చేద్దాం. హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో ఆలూ సమోసా. వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసినా కూడా 100% నో ఫెయిల్యూర్ రెసిపీ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే రెసిపీ. మీరు బయటికి వెళ్ళి అలా కొనుక్కొచ్చుకునే బదులు మన వంటింట్లో దొరికే వాటితోనే మన చేతులతో ఇలాగ 10 నిమిషాల్లో చకచక చేసేసుకొని ఎంత ఇష్టంగా కమ్మగా తినేయచ్చు. ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి ఆలూ సమోసా చేసేద్దాం, తినేద్దాం. ఇప్పుడు ఆలూ సమోసాకి 1 కప్పు మైదా పిండి, గ్రామ్స్లో అయితే 300 గ్రామ్స్, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఇప్పుడు ముందుగా ఈ సాల్ట్, ఈ ఆయిల్ని పిండిలో బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మూత కానీ లేదా ఒక తడిగుడ్డ కానీ కప్పేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఈ పిండి నానేలోపు మనం సమోసా స్టఫింగ్కి మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను, ఈ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా మెత్తపడితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఓ చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను గరం మసాలా, ఒక 1/4 టేబుల్ స్పూను కారం, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ను సిమ్లో పెట్టుకొని మనం వేసిన మసాలాలన్నిటినీ 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతే కనుక రెసిపీ మొత్తం మారిపోతుంది. 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంపని వేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేపుకుంటే మన మసాలాలన్నీ ఈ బంగాళదుంపకి చక్కగా పట్టి బంగాళదుంప మసాలా అన్నది మనం తినటానికి కమ్మటి రుచి వస్తుంది. 2 నిమిషాలు అయిపోయిందండి, మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అరగంట అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పిండిని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుందాం.
ఇప్పుడు ఇలా ఉండలు చేసుకున్నాం కదా, ఇప్పుడు సమోసా చేయడానికి రేకు రుద్దుకుందాం. ఇప్పుడు ఇలా ఉండ తీసుకొని కొద్దిగా పొడిపిండి, మరీ ఎక్కువ వేసుకోకూడదండి. మనకు రేకు ఇలాగ జరగటానికి మాత్రమే వాడుకోవాలి. మీరు ఇలా చేసుకుంటే ఫస్ట్ టైం సమోసా చేసేవాళ్ళు కూడా చాలా సులువుగా చేసేసుకోవచ్చు. అలాంటి పద్ధతులు మీకు చూపిస్తున్నాను. ఇలా నొక్కున్నాం కదా, ఈ రేకుని కరెక్ట్గా సెంటర్కి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాక ఓన్లీ ఈ అంచుకు మాత్రమే వాటర్ అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ అంచును మాత్రమే ప్రెస్ చేసుకోవాలి, గట్టిగా ఊడిపోకుండా. ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకొని ఇలాగా మనం ప్రెస్ చేసినది మిడిల్లోకి వచ్చేలాగా తీసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాం. ఇందులో ఇలా స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చివరంచులకు కూడా మొత్తం వాటర్ అప్లై చేసుకుందాం. కంపల్సరీ వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేయకపోతే ఈ సమోసా అన్నది ఆయిల్లో వేయంగానే విడిపోతుంది. ఇప్పుడు ఇలాగా క్లోజ్ చేసేసుకోవాలి కంప్లీట్గా, బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఊడిపోకుండా. మొత్తం ఇలాగే చేసుకుందాం. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని సమోసాలని ఫ్రై చేసుకుందాం. మనం ఆయిల్ హీట్ తెలుసుకోవటానికి చూసారు కదా, మనం చిన్న పిండి ముక్కనేస్తే అలా అది వెంటనే పైకి తేలితే ఆయిల్ హీట్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని సమోసాలని ఆయిల్లో వదులుకుందాం. మనము సమోసాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. అప్పుడే మనకు పైన రేక్ అన్నది క్రిస్పీగా వస్తుంది, లేదంటే మెత్తగా వస్తుంది. సమోసాలు వేసిన వెంటనే దాన్ని టర్న్ చేయకూడదు. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా సమానంగా కాలేలాగా మనం ఫ్రై చేసుకుంటే మన సమోసాలు అన్నవి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. 2 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇలా కిందికి పైకి ఇలాగా నిమిషానికి ఒకసారి టర్న్ చేసుకుంటూ 2 వైపులా సమానంగా కాల్చుకుందాం. చూశారు కదండి, మన ఆలు సమోసా అయితే మంచి గోల్డ్ కలర్ వచ్చాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఈ కలర్ ఉన్నప్పుడు తీసేసుకుంటే చల్లారేసరికి మనకి ఇంకా కలర్ వస్తాయి. చూశారు కదా, ఆలు సమోసా రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. బా ఆలు సమోసా అయితే అదిరిపోయిందండి. అసలు తింటుంటే ఆ పైన రేకు క్రిస్పీ, ఆ లోపల మనం స్టఫింగ్ పెట్టిన బంగాళదుంప స్పైసీనెస్ నోటికి ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. మీరు కూడా 10 నిమిషాలు ఓపిక చేసుకొని మీ పిల్లలకి చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.